హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు గోంగూర ఎండు రొయ్యల కూర చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు ఎండు రొయ్యలను తీసుకొని తోక తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక కట్ట గోంగూరని తీసుకొని వాష్ చేసుకొని గోంగూర కూడా వేసేసి మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోని మగ్గించుకోండి. గోంగూర మనకి త్వరగానే మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయాక మిక్సీ జార్ లో వేసుకొని చల్లారాక కోర్స్ గా మనం బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం చల్లారాక మనం కచ్చాపిచ్చగా ఇలా కొంచెం బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. అదే కడాయిలోని మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలానే వెల్లుల్లి రబ్బలు, ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఒక కరివేపాకు రబ్బను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ కూడా మగ్గిపోయాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి ఆయిల్లోని. ఇవి కూడా మనకి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేయకండి, కొంచెం గట్టిగా వచ్చేస్తాయి రొయ్యలు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మనం బ్లెండ్ చేసుకున్న గోంగూర ముద్దని కూడా వేసేయండి. వేసేసి మరొకసారి కలుపుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసాను. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడకనివ్వాలి. చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. నేనైతే వేడివేడి అన్నంలోని వేసుకొని తింటున్నాను. నాకైతే రొయ్యలు ఎక్కువ ఉండాలన్నమాట. ఒక ముద్దకి ఒక 4-5 రొయ్యలు అయితే తగులుతూ ఉంటే తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూర అంటారో లేకపోతే పచ్చడి అంటారో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే కూర అంటాము. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా రొయ్యలు తగులుతూ మధ్యలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.